హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవ్ ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మన విజయవాడ పంటకాల్వ రోడ్ నియర్ రైతు బజార్ ఏరియాలో ఉన్నానండి. ఈ వీడియోలో వచ్చేపాటికి మనకి 3 BHK ఫ్లాట్స్ సేల్కి వచ్చినాయి. ఫ్లోర్కి 2 ఫ్లాట్లు ఉంటాయండి, ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్. ఈ వీడియోలో అయితే ఆ ప్రాపర్టీ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా అయితే మీకు ఫ్లాట్ చూపించే ముందు ఎలివేటర్ అన్ని చూపిస్తా కదండి. 2 ఫ్లాట్స్ అయితే ఇలా వచ్చినాయండి, వెస్ట్ ఫేసింగ్ అలాగే ఈస్ట్ ఫేసింగ్ వచ్చినాయి. ఎలివేటర్ అయితే ఇక్కడ ఇలా ఇచ్చారు, చూడొచ్చు. చుట్టూ గ్రానైట్ క్లాడింగ్ అది చేయించేశారు. అలాగే వాస్తు పరంగా కూడా ఈశాన్యం ఉండాలి, గ్యాప్ అని చాలామంది చెప్తున్నారు. అందుకని అక్కడ ఈశాన్యంలో కూడా గ్యాప్ వదలడం జరిగింది. అలాగే 2 ఫ్లాట్లకి మధ్యలో కామన్ కారిడార్ స్పేస్ కంప్లీట్గా కూడా మనకి గ్రానైట్ ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ వచ్చేపాటికి గ్రానైట్ స్టెప్స్, ఎస్ఎస్ ఫైలింగ్ అంతా ప్రొవైడ్ చేశారు, అది కూడా చూడొచ్చు. ఇంకా ఈ వీడియోలో ముందుగా మనకి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే చూపిస్తాను. ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కి సంబంధించిన సింహద్వారం అండి. చక్కటి టేక్ వుడ్ యూజ్ చేయించారు, చుట్టూ కూడా టేక్ వుడ్ క్లాడింగ్ చేయించడం జరిగింది. అలాగే పక్కన కూడా విండో ఇచ్చారు. ఇంకా ఫ్లాట్ లోపల చూద్దామండి ఒకసారి. ఫ్రెండ్స్, ముందుగా అయితే మీకు ఫ్లాట్ యొక్క లివింగ్ ఏరియా అయితే చూపిస్తున్నానండి. ఇక్కడ వచ్చేపాటికి మనకి టీవీ యూనిట్ ఇచ్చారు, చక్కటి టీవీ యూనిట్ అది ఇవ్వడం జరిగింది. ఈ టీవీ యూనిట్ అంతా కూడా ప్లైవుడ్ క్లాడింగ్ అయితే అయింది, కానీ ఇంకా దాని మీద లామినేట్స్ అనేది మన చాయిస్ ప్రకారం చేయిస్తారు. సో ఇదంతా కూడా చక్కగా మనం లివింగ్ ఏరియా కింద చూడొచ్చండి. అలాగే లైట్లు కూడా అవి ఇచ్చేశారు, బిల్డరే సీలింగ్ లైట్స్ అవి ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఈ స్పేస్ వచ్చేపాటికి ఇక్కడ మనకు వచ్చేపాటికి మనం డైనింగ్ స్పేస్ కింద కన్సిడర్ చేయొచ్చండి. సో ఇది హాల్ కమ్ డైనింగ్ కింద వస్తుంది. ఒకసారి మొత్తం చూద్దాము. ఇక్కడ నుంచి మనకి హాల్ కమ్ డైనింగ్ కంప్లీట్గా వస్తుందండి, చూశారు కదా. నెక్స్ట్ వచ్చేపాటికి మనం ఫస్ట్గా కిచెన్ ఏరియా అయితే చూద్దాం ఒకసారి. ఇదంతా కూడా కిచెన్ వచ్చిందండి. కిచెన్ కూడా చూడొచ్చు, స్పేషియస్గా వచ్చింది కిచెన్ అంతా కూడా. స్టోరేజ్ స్పేస్ కూడా చక్కగా ఇవ్వడం జరిగింది. అలాగే టైల్ క్లాడింగ్ అది కూడా చేయించారు, గోడకి వాల్ టైల్స్ క్లాడింగ్ అంతా చేయించారు. అలాగే ఎస్ఎస్ బాస్కెట్స్ అవి కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది సెమీ మోడ్యులర్ కిచెన్ వస్తుంది. బాస్కెట్స్ అయితే ఈ స్పేస్లో వస్తాయి. అండ్ నెక్స్ట్ వాష్ ఏరియా ఒకసారి చూద్దామండి. ఇది వాష్ ఏరియా ఫ్రెండ్స్. వాష్ ఏరియా కూడా చూడొచ్చు, స్పేషియస్గా వచ్చింది. అండ్ నెక్స్ట్ ఈ సైడ్ మనకి ఒక స్టాండింగ్ బాల్కనీ ఒకటి ప్రొవైడ్ చేశారండి. ఆ బాల్కనీ కూడా ఒకసారి చూద్దాము. ఇక్కడ వచ్చింది ఈ బాల్కనీ, ఇదంతా కూడా బాల్కనీ స్పేస్ వచ్చిందండి. ఒకసారి మళ్ళా చూపిస్తున్నానండి, మన లివింగ్ ఏరియా ప్లస్ డైనింగ్ స్పేస్ కలిపి ఒకసారి చూపిద్దామని మన వ్యూవర్స్ కోసం చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. ముందుగా మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు, చాలా స్పేషియస్గా వచ్చిందండి మాస్టర్ బెడ్రూమ్ కూడా. చెప్పే కదండి, ఈ లామినేట్స్ అనేవి మన కస్టమర్ చాయిస్ ప్రకారం చేయించడానికి వదిలేశారు. సో ఇదంతా కూడా మనకి చూడొచ్చు. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా వచ్చిందండి మాస్టర్ బెడ్రూమ్ అయితే. వాటర్ వచ్చేపాటికి స్లైడింగ్ వాటర్ వచ్చింది. అలాగే దీనికి వచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చిందండి. టైల్స్ కూడా ఆల్మోస్ట్ 5 వరకు క్లాడింగ్ చేయించారు. ట్యాప్స్ కూడా జాగ్వార్ ఇచ్చారండి. అలాగే సూట్స్ కూడా కమోడ్స్ చూడొచ్చు, సూట్స్ ప్రొవైడ్ చేశారు, వాల్ మౌంటెడ్ సూట్స్. సో ఇది వచ్చేపాటికి మనకి మాస్టర్ బెడ్రూము. టైల్స్ కూడా 2.5 by 2.5 foot టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్, సెకండ్ బెడ్రూమ్ చూద్దాము. ఇది వచ్చేపాటికి ఇంకొక బెడ్రూమ్ అండి.
ఇక్కడ వార్డ్రోబ్స్ చూడొచ్చు. సెంటర్లో బెడ్రూమ్ డోర్ ఇచ్చారు. మొత్తం బోత్ సైడ్స్ అయితే వార్డ్రోబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చిందండి. ఈ బెడ్రూమ్ కూడా ఇంకొక స్టాండింగ్ బాల్కనీ వచ్చింది, అది కూడా చూద్దాం ఇప్పుడు. ఇదిగోండి ఇక్కడ ఒక స్టాండింగ్ బాల్కనీ ఇచ్చారు. నెక్స్ట్ సీలింగ్ చూపిద్దామని మళ్ళీ వచ్చానండి. సీలింగ్ కూడా చూడొచ్చు. WPVC మెటీరియల్ యూస్ చేసి సీలింగ్ అలాగే ప్రొఫైల్ లైట్స్ ఇవ్వడం జరిగింది బాల్కనీ వచ్చేవాటికి. అండ్ నెక్స్ట్ ఇంకా థర్డ్ బెడ్రూమ్ చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడబోయే థర్డ్ బెడ్రూము గెస్ట్ బెడ్రూమ్ లేదా పేరెంట్స్ బెడ్రూము. వర్క్ జరుగుతుంది కాబట్టి కొంచెం వర్క్ స్పేస్ అంతా అలా ఉంది. ఇక్కడ వాటర్ వచ్చేబడి పుల్ డోర్స్ అవి ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇక్కడ వచ్చిందండి. సో ఇది వచ్చేబడికి థర్డ్ బెడ్రూము. అండ్ ఫ్రెండ్స్ ఇది టోటల్ ఏరియా వచ్చేవాటికి 1400 SFT వస్తుందండి. ప్లింత్ ఏరియా వచ్చేవాటికి 1150 SFT వస్తుంది. యూడిఎస్ వచ్చేపాటికి 33 గజాలు వస్తుందండి. ప్రైస్ అయితే 90 లక్షలు చెప్తున్నారండి. కబోర్డ్ వర్క్స్ అన్నీ చేసిస్తారు. ప్రైస్ నెగోషియేషన్ ఉంటుందండి. ఇది టోటల్ 5 ఫ్లోర్స్ అండి. కొత్త ప్రాజెక్టు. రోడ్స్ కూడా పెద్ద రోడ్స్ అండి. 100% మనకి సిటీ లిమిట్స్లో మనకి ఈ ప్రైస్లో ఇంత మంచి ఫ్లాట్స్ దొరకడం అనేది ఇప్పుడు ప్రజెంట్ కష్టం అండి. సో 100% ఎవరికైనా ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే లోన్స్ కూడా ఎవరికైనా కావాలంటే ప్రొవైడ్ చేద్దామండి. 100% లోన్స్ ఇలా చూద్దాము. అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్తో మేము ముందుకు వస్తాము. అలాగే బ్యాంక్ లోన్స్ కూడా కావాలంటే ఎవరికైనా ప్రొవైడ్ చేద్దామండి. 100% లోన్స్ ఇలా చూద్దాము. మాది మార్కెటింగ్ బిజినెస్ అండి. మేము మార్కెటింగ్ కమిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇది మన వాళ్ళందరూ గమనించి మాకు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.